కన్నడ బ్యూటీ రణ్యారావు బంగారం అక్రమ రవాణా వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. ఈ వ్యవహారం కర్ణాటకలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. విదేశాల నుంచి బెంగళూరుకు బంగారం తరలించడానికి పోలీసుల అధికారుల ప్రోటోకాల్ సేవలు ఆమె డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆరోపిస్తుంది. పోలీసులు ప్రముఖుల సహకారం మద్దతుతోనే రణ్యారావు ఈ ఏడాది జనవరి నుంచి 27 సార్లు దుబాయ్కి వెళ్లి వచ్చిందని విచారణలో తేలింది. బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నటి రణ్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒంటెలో ప్రతి చోట బంగారం దాచిపెట్టి తీసుకొస్తుందని బీజాపుర సిటీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటికల్ యత్నాలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 2 వారాల కిందట దుబాయ్ నుంచి అక్రమంగా 14 కిలోల బంగారం తీసుకొస్తూ బెంగళూరు విమానాశ్రయంలో రణ్యారావు దొరికిపోయారు. ఈ వ్యవహారం కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసన గౌడ పాటిల్ మాట్లాడుతూ బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ఏ మంత్రులు ఉన్నారో తనకు తెలుసునని ఆయన ఆరోపించారు. ఈ కేసులో దోషులుగా తేలిన వారందరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే కోరారు. అలాగే రణ్యారావు సవతి తండ్రి సీనియర్ ఐఏఎస్ రామచంద్రరావును ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి కాబట్టి ఎవరినైనా సమర్థించవచ్చా అని వ్యాఖ్యానించారు. కాగా తన సవతి కుమార్తె దందాతో తనకు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం ఆయనను తప్పనిసరి సెలవుపై పంపింది. కస్టమ్స్ అధికారుల వైఫల్యం కూడా ఉందని, వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఆమె తన ఒంట్లో ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడే బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుంది. ఈ వ్యవహారంలో ఉన్న మంత్రుల పేర్లన్నీ తనకు తెలుసు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వారి బండారం బయటపెడతాను. బంగారం ఆమె ఎలా తీసుకొచ్చింది, సెక్యూరిటీ క్లియరెన్స్ కి ఎవరు సహాయం చేశారు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఆమె ఒంట్లో ఏ చోట దాచిపెట్టిందో అనేది పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. అసెంబ్లీలో అవన్నీ చెప్తా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాటిల్కు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేం కాదు. గతంలో 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని విషకన్య అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయనకు ఈసీ నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాదు 2020లో ముస్లిం మైనారిటీ కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాల కోసం ఉద్దేశించిన పథకాన్ని రద్దు చేయడానికి సమర్థించిన యత్నాలు ఈ పథకం కోరుకుంటున్నవారు పాకిస్తాన్కు వెళ్లిపోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుని పాకిస్తాన్ ఏజెంట్ అంటూ నోరు జారి వివాదంలో చిక్కుకున్నారు.